కురసాల కన్నబాబు గారు వైసీపీ గవర్నమెంట్లో మంత్రిగా రైతు మంత్రిగా పనిచేయడం జరిగింది. మరి ఆయన ఆ మంత్రిగా పనిచేస్తూ మరి రైతులకు ఉపయోగపడలేదు, కానీ ఆయన కౌరు చెప్తూ మరి ప్రభుత్వానికి సపోర్ట్గా మరి ఆ కోతలు కోసి వేళ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేసేవాడు ఆ రోజు. మరి ఇప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇలా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే దాన్ని కూడా మరి అబద్ధాలు చెప్పి ఈవేళ ప్రజలు నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అన్నీ కూడా అబద్ధం. కురసాల చంద్రబాబు కార్యక్రమాలన్నీ కూడా అబద్ధం. ఎందుకంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు మరి ఏ కార్యక్రమాలు చేసాడో అవన్నీ కూడా ఈవేళ ఏదో వైసీపీ గవర్నమెంట్ కాపీ కొట్టిన తర్వాత కాపీ కొట్టి ఈవేళ చేయన్న తప్పదు పనిచేయడం జరిగింది. కానీ చేయలేకపోయి, పూర్తిగా పని చేయలేకపోయి. చంద్రబాబు నాయుడు గారు 14 బ్రహ్మాండంగా రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది. అంచేత వీళ్ళు ప్రయత్నం చేశారు, కాపీ కొట్టి చేద్దారని తీసుకున్నాక కొట్టడం చేయలేకపోయారు. తర్వాత ఈ పెన్షన్ ఇవ్వడంలో కానీ, అలాగే రైతాంగాన్ని ఆదుకోవడంలో కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా కాపీ కొట్టారు వీళ్ళందరూ కూడా. ఆయన కూడా సరిగ్గా అమలు చేయలేకపోయారు. అలాగే ఇలా అన్నదాత సుఖీభవ ఇలా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది దాని ప్రకారం అన్నదాన సుఖీభవ కార్యక్రమం కానీ, ప్రధానమంత్రి కిసాన్ కానీ ఈ రెండు కూడా నిన్న మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయడం జరిగింది. బ్రహ్మాండంగా అమలు చేశారు. కేంద్రం ఇచ్చిన డబ్బులు కానీ అలాగే రాష్ట్రం ఇచ్చిన డబ్బులు 2 విడతలుగా ఇప్పటికే మరి 6 ఇచ్చారు. ఇంకా ఒక విడత అవుతుందో అవి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చాడో మరి 6 సూత్రాలు మరి ఇచ్చాడో ఆయన కూడా అమలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే వేళ కేంద్రం ఆ రోజు జగన్ గారికి 7,500 ఇచ్చింది. 7,500 ఇస్తే 7,500 రైతులకు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అంటే 20,000 ఇవ్వలేదు ఆ రోజు. 7,500 కేంద్రం ఇచ్చినప్పుడు ఇచ్చాడు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాటి ఇవ్వలేదు. అలా కాకుండా ఎప్పుడైతే రాష్ట్రం 2,000 ఇచ్చేస్తుందో మేము కూడా ఇప్పుడు 6,000 ఇచ్చేసి ఇవ్వడం జరుగుతుంది. చేత కేంద్ర రాష్ట్రాలు రెండు కూడా ఇవాళ ఒకేసారి రైతులకి డబ్బులు పడితే చాలా సంతోషంగా కూడా ఉన్నారు. ఇక మరి ఇవాళ సూపర్ 6 ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలో ఇవాళ సూపర్ 6 అమలు చేయడంలో కూడా రైతాంగాన్ని ఆదుకోవాలని అది ఒకటి ఉంది. దాని ప్రకారం రైతులను ఆదుకోవడంలో ఇవన్నీ కూడా బాగా అమలు చేసాం. రైతులందరూ సాటిస్ఫైగా ఉన్నారు, ఎక్కడ ఇబ్బంది లేదు. అలాగే చంద్రబాబు నాయుడు కౌలు రైతులు ఆదుకోవడంలో కానీ అన్నీ కూడా ఎక్కడ కూడా డివైడ్ అవ్వట్లేదు. ఏదైతే మేము మాట ఇచ్చామో గవర్నమెంట్ రాకముందు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయడం కూడా ముందవుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు టైంలో ఆత్మహత్యలు లేవు. జగన్ గారి ప్రభుత్వం అనేక ఆత్మహత్యలు జరిగి రైతులు చేసుకున్నారు. దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు ఎక్కడ కూడా మా ఆత్మహత్య గొడవే లేదు రైతాంగం. మరి ఆ వైసీపీ గవర్నమెంట్లో అనేక ఎందుకు జరిగి అడుగుతున్నాను. నీ అసమర్థ పరిపాలన వల్ల జరిగి నువ్వు కూడా కన్నబాబు గారు కూడా ఏదో అబద్ధాలు చెప్పి ఆయన పబ్బం కట్టుకుంటూ తప్పించి ఆత్మహత్యను కంట్రోల్ చేయడానికి ఈ ప్రయత్నం కూడా చేయలేదు. అలాగా ఇవాళ వైసీపీ గవర్నమెంట్ అంతా కూడా రైతాంగాన్ని మోసం చేసింది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులను ఆదుకోవడం అనగా అనేక కార్యక్రమాలు చేసి రైతులను ఆదుకోవాలి, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, అలాగే ఇండస్ట్రీ మెకానిజైజ్డ్ పరికరాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా చేస్తూ ముందుకెళ్తుంది. రైతులందరూ డ్రోన్ ద్వారా వ్యవసాయం చేయాలి అనే లేటెస్ట్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చి ఇలా రైతాంగానికి లాభసాటిగా ఉండాలి, రైతుల ఆదాయం పెంచుకోవాలి, లాభసాటిగా ఉండాలని ఆలోచనతో చంద్రబాబు గారు ఎవరైనా ఆలోచించమని అడుగుతున్నాను. వైసీపీ గవర్నమెంట్ ఈ ఆలోచన ఎప్పుడు జరిగాయా? నువ్వు మంత్రిగా ఉన్నావు, ఎప్పుడైనా ఆలోచించవా? ఏం ఆలోచించకుండా ఇలా కూటమి ప్రభుత్వం విమర్శించడం కథ కాదని చెప్పి తెలియజేసుకుంటూ కన్నబాబు గారు మీరు ఆలోచించుకోండి. ఇంకా మీ గవర్నమెంట్ అయిపోయింది, ఇంక రాదు, ఇంకా ఎన్ని మాట్లాడుకున్నా ఇంక వచ్చే పరిస్థితి లేదని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈ కన్నబాబు గారు కానీ వైసీపీ పెద్దలు చెప్పే నాయకులు కానీ జగన్ గారు చెప్పే నాయకులు కానీ నమ్మొద్దు. ప్రజల ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, రైతాంగాన్ని ఆదుకుంటుంది, అన్ని వర్గాల ప్రజలు ఆదుకుంటుందని చెప్పి చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.